మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా మీరు ఎక్కువగా లలిత అమ్మవారి ఉపాసకులు కాబట్టి ఏమో తెలియదు కానీ, లలితలో ఇది చేసుకుంటే, ఈ నామం చేసుకుంటే ఇలాంటి జరుగుతుంది అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు లలిత సహస్రనామాలకు సంబంధించి. నిజంగా అసలు ఎందుకు అవ్వాలి అంటే, ఒక నామాన్నో ఒక శ్లోకాన్నో తీసుకొని మనం చేస్తే ఆ ఫలితం ఎందుకు రావాలంటారు, ఎందుకు వస్తుందంటారు అసలు? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే అందరికీ ఉన్న సందేహాన్ని మీరు అడిగారు ఈరోజు. చాలా మంచి ప్రశ్న నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, లలితా సహస్రనామాలు మొట్టమొదటిగా అవి నామాలు చూడ్డానికి, కానీ అవి వేదమంత్రంతో సమానము. ఎందుకు అంత వేదమంత్రంతో సమానం ఎలా చెప్పగలరు? అది ఎవరి ద్వారా వచ్చిందో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వేదం అనేటువంటిది ఎట్లా వచ్చింది అంటే, కొంతమంది డమరకం ద్వారా వచ్చింది అంటారు. డమరకం శివుడి యొక్క డమరకం అని, లేకపోతే విష్ణువు ద్వారా వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇది అమ్మవారి ద్వారా వచ్చినటువంటివి, అంటే ఎవరూ రచించినవి కావు ఇవి. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వాళ్ళు రచించినట్టుగానో, లేకపోతే ఇంకో ఏదో కవి నన్నయ్యో తెక్కనో వీళ్ళు రాసినట్టు కాదు ఇది. ఇదేంటంటే ఆ యొక్క నిండు సభలో అమ్మవారు కూర్చొని ఉండగా తనలో నుంచి కిరణాలు బయటకు వచ్చాయి. వసిన్యాది వాగ్దేవతలు అంటారు. ఆ వసిన్యాది వాగ్దేవతలు బయటకు వచ్చి 8 కిరణాలుగా బయటకు వచ్చి అమ్మవారి గురించి కీర్తించడం జరిగింది. అదే లలితా సహస్రనామాలు, 1000 నామాలు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఏమండి ఒక నామాన్ని అనుకుంటే లేకపోతే అమ్మవారిని తలుచుకుంటే నాకెందుకు మంచి జరగాలి అని మీకు సందేహం కలగవచ్చు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఒకసారి తలుచుకోమని చెప్పండి. ఆ రోజు ఏదో డబ్బులు పోయాయి, లేకపోతే వాడు నన్ను తిట్టాడు, లేకపోతే ఇంట్లో ఏదో గొడవ అయింది, యాక్సిడెంట్ అయింది, ఒకసారి తలుచుకోమని అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫీల్? తెలియకుండానే మళ్ళీ ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు, డౌన్ అవుతారు కదా. ఆ సెకండ్ డౌన్ అయిపోతారు. అంతే. మళ్ళీ ఆ డౌన్ స్టేజ్ నుంచి బయటికి రావడం కొంత టైం కూడా పడుతుంది. ఖచ్చితంగా. అంటే మీరు ఒక విషయాన్ని స్మరించుకుంటే మీరు డౌన్ అవుతున్నారా లేదా, ఫీల్లో మార్పు వస్తుందా లేదా? వస్తుంది కదా. మరి సాక్షాత్ అమ్మవారిలో నుంచే వచ్చినటువంటి 8 కిరణాలుగా బయటకు వచ్చి అమ్మవారి నామాలు చెప్పినప్పుడు ఆ ఫీల్ ఆటోమేటిక్గా పాజిటివ్ ఇస్తుంది మీకు. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఫీల్ మీకు పాజిటివ్గా వెళ్ళేలా చేస్తుంది. ఓకే. అంటే పరిస్థితులు ఎలా ఉండేటప్పటికీ జరిగేది ఇలా జరగాలని రాసిపెట్టి ఉన్నప్పటికీ మన ఆలోచన పాజిటివ్గా ఉంటే మార్పు వస్తుంది. వస్తుంది. ఇప్పుడు ఎలా జరిగేది అలాగే జరగాలి, మనం ఏమి చేయలేమనుకుంటే, రామాయణంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగమే చేయడు. వాస్తవం. అవునా? అదే రామాయణంలో మేఘనాథుడు ఒక వరాన్ని పొందుంటాడు. ఏంటంటే నికుంబల అనే పూజ చేసుకొని కనుక ఆయన బయటకు వస్తే ఎవడూ ఆగలేడు ఆయన ముందు. రాముడు కాదు కదా, లక్ష్మణుడు కాదు, ఆంజనేయ స్వామి, ఎవరు ఆగలేరు. ఆ రోజు ఆంజనేయ స్వామి కూడా పారిపోతాడు ఒకసారి ఒక సంఘటనలో. ఎందుకంటే ఈ రోజు కరెక్ట్ కాదు, ఈ రోజు మనం ఇక్కడ నిలబడితే కాదు, ఆంజనేయ స్వామి కూడా వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే దాని సమయస్ఫూర్తి అంటారు. ఇప్పుడు పులి వస్తుందండి, పులితో నేను ఫైటింగ్ చేస్తా అంటే ఎట్లా, పులిని ఎట్లా పట్టుకోవాలని ఆ టెక్నికల్గా నా దగ్గర ఉండాలిగా. నికుంబల అనే హోమానికి, యజ్ఞానికి, ఆ ప్రక్రియగా శక్తి ఉంటుంది. మళ్ళీ రెండో రోజు ఆ నికుంబల అనేటువంటి పూజను చేయనివ్వకుండా వీళ్ళు అడ్డుకొని మేఘనాథుడిని హతమారుస్తారు. ప్లానెడ్గా లక్ష్మణుడితో చేత రాముడు ఈ యొక్క విషయాన్ని చెప్తాడు. అట్లా నేనేమంటున్నానంటే, ఒక ప్రక్రియ చేయడం వల్ల, ఒక హోమము, యజ్ఞము, ఒక మంత్రము, ఇది కలియుగం కాబట్టి జస్ట్ ఒక మంత్రం చేయడం వల్ల, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఒక నామాన్ని ఉచ్చరించడం వల్ల మీకు ఖచ్చితంగా పాజిటివ్ ఇది ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు చూడండి, ఇప్పుడు నార్మల్గా ఉన్నారు, ఒక ఆలయానికి వెళ్ళరా అంటే ఎలా ఉంటుంది మీకు? పాజిటివ్ ఇమీడియట్లీ విత్ సెకండ్స్, మినిట్స్లో మీకు తెలుస్తుంటుంది. మీరు ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నా ఒకసారి లోపలికి వెళ్ళాము, ఒక ప్రదక్షిణం చేసాము, స్వామివారిని దండం పెట్టుకున్నాం, అమ్మవారిని స్వామివారిని కొంచెం కూర్చున్నాం, ప్రశాంతంగా ఉంది కదా అంటాం. ఫస్ట్ మన నోట్ నుంచి వచ్చేదేంటి? ప్రశాంతత. ఆ ప్రశాంతత కలిగిందంటే మీకు ఆటోమేటిక్గా మీ లైఫ్లో చేంజ్ వస్తుంది. ఓకే. అంటే అది ప్రశాంతత ఆ మూమెంట్‌లో కలిగింది గాబట్టి ముందంతా పాజిటివ్‌గా ఉంటుందనేది మన భావన. నిజంగా మార్పు ఉంటుందంటారా? మార్పు ఉంటుంది. మీరు దాన్ని భావన చేస్తున్నారు. 2 ఉంటాయి. మీకు మార్పు ఉంటుంది కాబట్టి భావన చేయగలుగుతున్నారు.
ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఆ ఫీల్ మీకు ఫీల్ వస్తుందా చెప్పండి? గుడికెళ్ళిన ఫీలింగు హ్మ్. ఎక్కడికి వెళ్ళినా వస్తుందని చెప్పగలరా? అంటే కొంతమంది అనొచ్చు ఏవండీ నాకు ఆ! ఓ బార్‌కెళ్తే వచ్చిందనుకోవచ్చు. అంటే అవును. వాడికి దాని మీద బాగా ఇష్టం వల్ల. హ్మ్. బాగా సినిమాలంటే ఇష్టం అనుకోండి. సినిమాకి వెళ్ళడం వల్ల రావచ్చు. పార్క్ అంటే ఇష్టం అంటే పార్క్‌కి వెళ్ళడం రావచ్చు. ఒక గర్ల్ ఫ్రెండ్‌తో కలవడం ఇష్టం అంటే గర్ల్ ఫ్రెండ్ రాగానే వాడికి లోపల 1000 వాట్ల బల్బు వెలగొచ్చు చెప్పలేం మనం. హ్మ్. హ్మ్. బట్ వాడి ఇష్టం మీద కొంత ఆధారపడి ఉంటాయి. ఆధారపడి ఉంటుంది. అందరికి జనరల్‌గా హ్మ్. అందరికీ కూడా ప్యారలల్‌గా ఒక అంటే గుడికెళ్ళే అలవాటు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫీల్ అనేది వస్తుంది. హ్మ్. అలాగే నామానికి ఒక నామాన్ని అంటే అమ్మవారు అమ్మవారు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు ఎవరైనా కూడా హ్మ్. మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది. మంత్రమాదిన. మంత్రాధీనం దేవత ఉంటుంది. హ్మ్. మనం ఒక మంత్రాన్ని రెగ్యులర్‌గా చేస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి, అవును. ఒక ఉద్యోగం లేదు ఒక వ్యక్తికి. ఉద్యోగం ఎందుకు లేదు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగం లేక అంటే, హ్మ్. 10థ్ లార్డ్ వాళ్ళకి పాడవుతాడు వాళ్ళ జన్మ జాతకంలో. దశమాధిపతి మీరు ఒక 10,000 జాతకాలు తీసుకొస్తే గూడా, హ్మ్. ఆ 10,000 జాతకాల్లో గూడా ఎవడికి ఉద్యోగం లేదో మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. అది పెద్ద విషయమేం కాదు. అంటే అది అందరికి శాస్త్రం. సేమ్ అదే రీజన్ అయ్యుంటుందా? అదే రీజన్. చెప్తా ఇనండి. ఆహా! అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి. హ్మ్. 10థ్ హౌస్‌ని నెగేట్ చేసే దశలు నడుస్తుంటాయి. హ్మ్. లేకపోతే 10థ్ లార్డ్ పాడవుతాడు. లేకపోతే శని భగవానుడు బలం లేకుండా ఉంటాడు. దీనివల్ల వాళ్ళకి ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. హుహు. లేదా సెకండ్ హౌస్ సరిగ్గా యాక్టివ్‌గా ఉండదు. అంటే ధనభావం సరిగ్గా యాక్టివ్‌గా లేదు. ఆ! పాపం చాలా టాలెంటెడ్, చాలా నిజాయితీగా ఉన్నాడు. కుటుంబం కూడా మంచి ఫ్యామిలీ. హ్మ్. కానీ ఆ వ్యక్తికి పెద్ద జాబ్ లేదు. హ్మ్. అందరూ చాలామంది ఏంటంటే, అయ్యో! ఏమిటండి ఇంత మంచి పర్సన్, ఇంత టాలెంటెడ్, ఇంత పొలైట్‌గా ఉంటాడు, అవును. ధర్మంగా ఉంటాడు. అయినా ఎందుకు ఉద్యోగం లేదు అర్థం కాదు. హ్మ్. పాస్ట్ లైఫ్‌లో 10థ్ హౌస్ రిలేటెడ్ సంబంధించింది ఎక్కడో తప్పు చేశాడు. హ్మ్. అంటే మంచి జాబ్ ఉన్నా గూడా సరిగ్గా వర్క్ చేయకుండా వాళ్ళకి ఇట్లా చేశాడు టైమ్ పాస్ చేసుకుంటూ. ఆ కర్మ ఇక్కడ అనుభవించాలి. ఓకే. అప్పుడు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఎవరికైనా ఉద్యోగం లేదనుకోండి. హ్మ్. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః ఖచ్చితంగా వస్తుందండి. హ్మ్. లేదు ఉద్యోగంలో ఇంకాస్త ఎదుగుదల కావాలి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను నేను. ఆ! కానీ అందులో ఇంకొంచెం గ్రోత్ కావాలి అని అనుకుంటే గనక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః చేసుకోవచ్చు. హ్మ్. ఖచ్చితంగా బావుంటుంది. ఇంకా అందులో సందేహం గాని, సంకోచం గాని ఏమి లేదు. అంటే ఉద్యోగంలో గుర్తింపు ఇంకా పై పొజిషన్‌కెళ్ళాలంటే మీరు చెప్పిన రెండవది. ఎగ్జాక్ట్‌లీ. రెండవ ఎగ్జాక్ట్‌లీ. నామం. చేసుకోవచ్చు. ఇంకా హ్మ్. అందులో ఇంక చాలా ఉన్నాయి. ఇప్పుడు భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినియై నమః చేసుకుంటే హ్మ్. ప్రమోషన్స్ గూడా వస్తాయి. ఆ! అలా ఒక్కొక్క దానికి ఒక్కోటి చెప్పాను. నేను ఒకసారయితే మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది. జస్ట్ ఒక 3, 4 ఇల్లులు దాటిన తర్వాత. అక్కడ ఒకతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్మోస్ట్ 65-70 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. హ్మ్. రఫ్‌గా నాకు తెలీదు అతని ఏజ్. బట్ 70 ఇయర్స్ దగ్గరలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. రిటైర్డ్ ఆల్రెడీ. ఓకే. ఆయనకి మోకాళ్ళ నొప్పులు. ఆ! బాగా మోకాళ్ళు నొప్పులు ఉండేవట. నేను ఆ రోజు అనుకోకుండా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఆయనొచ్చారు. హ్మ్. నేను రెగ్యులర్‌గా వెళ్తుంటే ఒక్కోసారి టైము బట్టి నేను వెళ్తూ ఉంటా శివాలయానికి. హ్మ్. ఆయనొచ్చి ఒక మాట అన్నాడు. సార్ మీరు ఒక వీడియోలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేస్తే ఉద్యోగం వస్తుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయన్నారు కదా! హ్మ్. నేను చేశాను నాకు తగ్గిపోయింది. ఇది దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా. 7 ఇయర్స్, 8 ఇయర్స్ సంథింగ్ ఏదో చెప్పాడు నాకు. కరెక్ట్ నంబర్ గుర్తులేదు చాలా రోజులైంది. అని ఆయన ఆనందంగా చెప్పాడు నాకు. హ్మ్. ఎందుకంటే మాణిక్యములు దాని అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క మోకాళ్ళు ఆ! ఏవైతే ఉన్నాయో మాణిక్య మకుట ఆకార జానుద్వయ విరాజితాయే నమః. హ్మ్. అంటే ఈ మోకాళ్ళు ఎలా ఉన్నాయట? మకుటములు మాణిక్యాలతో చేసిన మకుటం లాగున్నాయట అమ్మవారి మోకాళ్ళు. ఆహా! అంటే మీరు దాంతో అలా చేస్తూ ఉంటే వీళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఓహ్! దీన్ని మోకాళ్ళ స్థానాన్ని పర్టిక్యులర్‌గా జ్యోతిష్ శాస్త్రంలో 10థ్ హ్మ్. హౌస్ అంటారు. మీకేదైనా శిరస్సు నుంచి పాదాల వరకు ఉండేటువంటి బాడీ పార్ట్స్‌లో హ్మ్. 12 పార్ట్స్ చేస్తారు. 1, 2, 3, 4, 5 ఇట్లా మొత్తం పాదాల ఓకే. వరకు. ఓకే. ఈ 12 పార్ట్‌లో 10థ్ పార్ట్ ఈజ్ మోకాలు. హుహుహు. ఆ నామాన్ని గనక ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఇక్కడ ఇదేంటంటే మెయిన్‌గా మనం పాటించాల్సింది హ్మ్. రోజు చేయాలి. ప్రతిరోజు. రోజు చేయాలి, భక్తిగా చేయాలి. నిరంతరం. అంటే అంటే ఏదో మార్పు రావాలని కాదు. మార్పు రావాలని మీరు కోరిక చేసుకోండి తప్పులేదు. హ్మ్. సంకల్పం పెట్టుకోండి. హ్మ్. కానీ రోజు నిత్యము శ్రద్ధగా చేయడం ముఖ్యం ఇక్కడ. ఓకే. ఏదో 2 రోజులు ఎంతసేపు చేసి చేయాల్సుంటుంది 40 రోజు? మినిట్స్ 40 చేయాలి. మినిట్స్. ఎందుకంటే టైం పడుతుందండి. ఇప్పుడు మీరేమన్నారు ఇప్పుడు జిమ్‌కెళ్తున్నారనుకోండి, ఫిట్‌నెస్ రావాలి. మీరెళ్లి 2 నిమిషాలు చేస్తానంటే ఫిట్‌నెస్ రాదు మీకు. అవును. కనీసం ఒక గంటైనా వర్కౌట్ చేయాలని చెప్తాడు ట్రైనర్. అంతే. అట్లాగే 40-45 మినిట్స్ మినిమమ్ 1 అవర్ గనక చేస్తే భక్తి హ్మ్. శ్రద్ధలతో స్టార్టింగ్‌లో మీకు కాన్సంట్రేషన్ కుదరదు. అవును. ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. పర్లేదు ఇలాగే అవుద్దని ఫిక్స్ అవ్వాలి. హ్మ్. స్టార్టింగ్‌లో ఎవ్వరికీ కుదరదు. నాకు కుదరట్లేదు. ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే చాలా ఆలోచనలుంటాయి మనకి. అవును. కాపోతే ఆ నామాన్ని అలా చేస్తూ ఆ నామం
ఆ నామం యొక్క ఆ రుచి అదేదో ఆ పాట ఉంటుంది చూసారా? ఎంతో ఓ రుచి. నామ నీ నామం ఎంతో రుచిరా, ఓ రామ ఓ రామ. నీ నామ ఎంతో రుచిరా అని. ఆ రామనామం యొక్క రుచిని ఎలా అయితే ఆయన ఆస్వాదించారు హ్మ్. రామదాసు, అలా మనం ఆస్వాదించగలగాలి ఈ నామాన్ని. అంటే ఇది మనం మనసులోనే తలుచుకోవాలా? లేదంటే జపంలాగా మాల తీసుకొని చేయాలా? అసలు ఎలా చేయొచ్చంటారు? ఒకటండి, మనసులో తలుచుకుంటూ చేయొచ్చు, హ్మ్. జపమాల తిప్పుతూ కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. హ్మ్. అంటే ఇప్పుడు ఒక్కొక్క రకంగా చేస్తే ఒక్కొక్క రకంగా ఉంటుందా ఫలితం? అంటే అలా కాదు. హ్మ్. జపమాల ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఒకటి జపమాల చేసినప్పుడు ఇది కాన్సంట్రేషన్ వేరే దగ్గరికి పోవద్దనే భావంతో చేస్తారు. అంటే ఇక్కడ ఇక్కడ ఉంటుందిగా, ఇటు తిప్పుతున్నామని. అవును. ఎందుకంటే నామం అన్నప్పుడల్లా తిప్పుతున్నాం అని అందుకని పెట్టుకుంటారు. హ్మ్. మామూలుగా మీకు ఎక్కువ కాన్సంట్రేషన్ చేయగలిగినప్పుడు కూర్చొని ఇక్కడ ఇక్కడ దృష్టి పెట్టి చేస్తారు అలాగా. హ్మ్. చేస్తూ ఉంటే ఇప్పుడు ఏ నామమైనా చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరి దగ్గర గురువుల దగ్గర ఒక బీజాక్షరం తీసుకున్నాం. మీరు గనక భక్తి శ్రద్ధలతో చేస్తే జరిగేది ఏమిటి అంటే, అంటే హ్మ్. నేను చాలామందికి జరిగిన అనుభవాలు కూడా నా దగ్గర నుండి చెప్తున్నాను. ఓకే. హ్మ్. వాళ్ళ శరీరంలో నుంచే ఒక హ్మ్. ఆత్మలా బయటకొచ్చేసి, ఆ శరీరాన్ని వాళ్ళే చూసుకోవడం జరిగింది. అవునా? కొన్నిసార్లు వాళ్ళ శరీరం చాలా పెద్దగా, ఇవన్నీ చిన్నగా అయిపోవడం జరిగింది వాళ్ళకి. హ్మ్. కొన్నిసార్లు ఇక్కడి నుంచి ఇలా ఉండగా తెల్లగా ఇలా వికసించి అక్కడ అమ్మవారి దర్శనం జరిగింది. అబ్బబ్బా! అవన్నీ ఖచ్చితంగా అంటే అది ఎంత జరుగుతాయి. కాలం చేస్తే అలా జరిగిందో వాళ్ళకి? అలా ఏం లేదు. 11 డేస్ కూడా జరిగిన వాళ్ళున్నారు. భక్తి ముఖ్యం అక్కడ. కొన్ని సంవత్సరాల తరబడి చేస్తే కూడా జరగవు. హ్మ్. అంతసేపు మనలో మార్పులు రావాలి. కల్మషాలు పోవాలి. ప్రతి ఒక్కరికి బావుండాలనే దైవిక గుణాలు మీలో రావాలి. దైవం మీతో కనెక్ట్ అవ్వాలంటే దైవిక గుణాలు మీకు రాకుండా దైవం కనెక్ట్ అవ్వదు. హ్మ్. అలాంటి గుణాలన్నీ అలవర్చుకోవాలి ఫస్టు. అలవర్చుకోవాలి. మనం ఏం చేసినా భక్తితో చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. సంతోషమండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.